హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. సూపర్ స్టార్ కృష్ణ గారి కెరియర్లో 1985 సంవత్సరం అభిమానులకు ఒక కానుక లాంటిదని చెప్పొచ్చు. ఆ ఏడాది కృష్ణ గారు చేసిన మూవీస్ అద్భుతం, ఆయన నటన అద్భుతం. మరి ఆ సినిమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అగ్నిపర్వతం కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో 1985 జనవరి 11 రిలీజ్ అయిన ఈ సినిమాలో కృష్ణ గారు ద్విపాత్రాభినయం చేశారు. ఒక పాత్రకి మరో పాత్రకి సంబంధం లేకుండా పూర్తిగా విభిన్నంగా నటించారు. ముఖ్యంగా అగ్ని జమదగ్ని క్యారెక్టర్లో అయితే నట విశ్వరూపం చూపించేశారు. చిన్నతనంలో తన తల్లికి జరిగిన అవమానానికి కారకుడైన తండ్రిపై పగ తీర్చుకునే క్రమంలో అన్యాయాలపై అక్రమాలపై నిత్యం రగిలిపోయే అగ్నిపర్వతంలా కృష్ణ గారి నటన అమోఘం. ఇక ఆ తర్వాత సినిమా పల్నాటి సింహం. ఇందులో కృష్ణ గారు పల్నాడు వంశీయుడుగా రాజవంశీకులైన తన తాతల నాటి వస్తువులను జనాకర్షణగా స్వంతంగా ఒక మ్యూజియం పెట్టి దానిని భద్రపరచడం. అయితే పల్నాటి రాజుల వారి ఆభరణాలను అమ్మేస్తున్నారన్న అభియోగంతో జైలుకు వెళ్లడం, తర్వాత నిజానిజాలు బయటపడి దోషులు ఎలా శిక్షించబడ్డారన్నట్లుగా కథ కొనసాగుతుంది. ఈ మూవీ కమర్షియల్గా మంచి సక్సెస్ అందుకుంది. మరి ఈ సినిమాకి డైరెక్టర్ ఏ కోదండరామిరెడ్డి. ఇక మరో హిట్ మూవీ వజ్రాయుధం. తన వాళ్ళను చంపిన హీరోని చంపేయటం అనే కాన్సెప్ట్ కాకుండా అతని వలన నష్టపోతున్న ప్రజల తరపున ఇంకా అవినీతుల్ని బయటపెట్టి తగిన శాస్తి చేసే పోరాటంతో సాగుతుంది ఈ మూవీ. ఇందులో కృష్ణ గారి స్టైల్ అండ్ ఎనర్జీ అద్భుతంగా అలరిస్తుంది. ఈ మూవీకి దర్శకులు కె రాఘవేంద్రరావు. అలాగే కమర్షియల్గా విజయాన్ని అందుకున్న మరో మూవీ సూర్యచంద్ర. ఇందులో కృష్ణ గారు పేదల కష్టాలు తీర్చేందుకు ఒక గ్రామంలో ఎరువుల కంపెనీ పెట్టడం, ఆ తర్వాత ఇతని ఆస్తి ఐశ్వర్యం చూసి తమ ఇంటి అల్లుడిని చేసుకోవాలని ఒక 3 కుటుంబాలు ప్రయత్నించడం, చివరికి అనాథగా తన ఇంటికి వచ్చిన రాధని కృష్ణ ఇష్టపడటం, ఇలా కొనసాగుతుంది కదా. దీనికి డైరెక్టర్ విజయ నిర్మల గారు. అలాగే కృష్ణ గారికి ఆ ఏడాది మరిచిపోలేని విజయాన్ని అందించిన మరో చిత్రం పచ్చని కాపురం. ఇందులో శ్రీదేవి హీరోయిన్గా నటించారు. కృష్ణ గారి నటన ఫ్యామిలీ ఆడియన్స్ని, ముఖ్యంగా మహిళలని విశేషంగా అలరిస్తుంది. దీనికి డైరెక్టర్ తాతినేని రామారావు గారు. ఇలా మొత్తంగా సూపర్ స్టార్ ఆ ఏడాదిలో చేసిన సినిమాల్లో వజ్రాయుధం, సూర్యచంద్ర, పల్నాటి సింహం, అగ్నిపర్వతం, పచ్చని కాపురం సినిమాలతో బాక్స్ ఆఫీస్ని షేక్ చేశారు. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.